ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసి చాలామందికి ఏమవుతుందంటే మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ అయిపోతాయి. ఓకే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇప్పటికొక నలుగురు ఐదుగురు అడిగారు, నేను కూడా యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నాను. నాట్ దట్ నా ఛానల్ ఏదో పెద్ద ఛానల్ అని కాదు, దే జస్ట్ వాంట్ టు నో లైక్ ఎట్లా స్టార్ట్ చేయాలని. నువ్వు చేస్తున్నావు, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఛానల్ బట్ యూ స్టార్టెడ్. నేను కూడా చేద్దాం అనుకుంటున్నా కానీ ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అది ఆలోచించుకుంటూ కూర్చుంటున్నారు అనమాట. షార్ట్స్ పెట్టాలా, వీడియో పెట్టాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెటరు, ఏ టాపిక్ గురించి మాట్లాడాలి. 1 month నుంచి అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 months నుంచి అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు చెప్తున్నా, ఒక పాయింట్ తర్వాత టైం పోతుంది, మీరు 1 year 2 years పాస్ అయిపోతూనే ఉంటుంది. మీరు లైఫ్లో వెనకలు తిరిగి చూసుకుంటే బ్లేమ్ చేసుకోవడానికి ఎవరు ఉండదు, మీ మీద మీరే బ్లేమ్ చేసుకుంటారు. ఐ షుడ్ హ్యావ్ స్టార్టెడ్, ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది మీడియోకర్స్, అంటే అంత యావరేజ్ స్కిల్ ఉంటుంది కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోతారు. ఎవడైతే ఇంటెలిజెంట్ ఉంటాడో వాడు రైట్ టైం కోసం వెయిట్ చేస్తాడు. బికాజ్ ఒక ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఉంటుంది. ఆ ఫెయిలియర్ ఏంటంటే, వాట్ ఇఫ్ మై ఫస్ట్ షాట్ నేనైతే తీసుకుంటా సక్సెస్ఫుల్ కాకపోతే, ఫస్ట్ షాట్ నుంచే నేను సక్సెస్ఫుల్ కావాలి, అట్లా ఉండదు. ఒక 100 సార్లు యావరేజ్ వీడియోలు చేసిన తర్వాతనే ఒక పర్ఫెక్ట్ వీడియో బయటకు వస్తుంది. ఆర్ మేబీ నీకు యావరేజ్ అనిపిస్తుండొచ్చు ఆ వీడియో. సమ్ డే సమ్ గాయ్ విల్ వాచ్ 1 వీడియో ఆఫ్ యువర్స్ అండ్ ఆఫ్టర్ దాట్ వాడు బింజ్ వాచ్ చేసుకుంటూ పోతాడు, అరే వీడియో ఏదో మంచిగా చెప్తున్నాను. స్టాప్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. లైఫ్లో ఏ పనైనా పర్ఫెక్ట్ స్టార్ట్ కోసం వెయిట్ చేయొద్దు. మీరు బయట చాలామందిని చూసుంటారు, మీరు చూసుంటారు లేదు కానీ నేనైతే చూసిన, అరే వీడు ఇంత యావరేజ్ గాడు అనిపించింది. ఐ లిటరలీ జడ్జ్ దెమ్, ఇది అంత యావరేజ్ గాడు అట్లా సక్సెస్ఫుల్ అయిపోయింది ఏందని. అక్కడ దాని సీక్రెట్ ఏం తెలుసా, వాళ్ళకి ఫరక్ పడదు. జస్ట్ స్టార్ట్, దూకి స్టార్ట్ చేసేయి, ఆటోమేటిక్గా నువ్వే తేలుతావు పైకి ఒక టైం వచ్చిన తర్వాత. కానీ కన్సిస్టెంట్గా చేయాలి. గాట్ ఇట్. పర్ఫెక్ట్ టైం అనేది ఏది ఉండదు, దూకేయడమే. యావరేజ్ వీడియోలు చేసినా కన్సిస్టెంట్గా చేయాలి. వీడియోలని కాదు, లైఫ్లో ఏ పని చేసినా యావరేజ్గా ఉన్నా కూడా భయపడొద్దు, పర్ఫెక్షన్ ఆటోమేటిక్ వస్తుంది. అండ్ పర్ఫెక్షన్ అనేది ఒక ఐడియల్ థింగ్, అది మనిషి మైండ్లో ఉంటుంది. పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అంటే రేపు ఇంకా బెటర్ చేస్తాడు, అది ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, అది మ్యాటర్.